తెలియగలిగిన మా కన్న తండ్రి, మీ అమూల్యమైన ఉన్నతమైన శ్రేష్టమైన నీ ప్రేమకు హృదయపూర్వకమైన వందనములు, స్తోత్రం మా కన్న తండ్రి. ఇదిగో దేవ, మీ బిడ్డలు మీ మాటలు వినిపించాలని తమ ధనాన్ని ఇచ్చించి తండ్రి, తమ త్యాగాన్ని ఇలా ఖర్చు పెట్టి అనేకుల మార్పు నిమిత్తం మీ మాటలు వినిపించడానికి నాంది పలికిన విభ్రులకు రావాల్సిన ప్రతిఫలాన్ని పరిశ్రమ దీవెనలు కుమ్మరింపజేయమని వాటికి స్తోత్రిస్తున్నాం. ఇంతవరకు మీ కుమారుడు ఎన్నో అమూల్యమైన చక్కటి మాటలు చేత మీ బిడ్డలను చెల్లించిన చేసిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ బిడ్డలకు మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించమని వాటికి స్తోత్రిస్తున్నాం. మరికొన్ని నిమిషములు దేవా, మీ మాటల ద్వారా మీ బిడ్డలు హెచ్చరింపజేస్తుండగా తండ్రి, మంచి ఆసక్తిని మీ బిడ్డలకు అనుగ్రహించి సూచన ప్రతి మాట మీ మాట హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారంగా బ్రతికి చూపించే గొప్ప మనసు బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొస్తున్నాను. చెబుతున్న నాకును జ్ఞానాన్ని జ్ఞాపకశక్తిని వివరించే విధానాన్ని దయచేయమని మా ప్రియుడును రక్షకుడును యేసు పరిశుద్ధాన్ని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని స్తోత్రిస్తున్నాము కనుక. ఆమె మన ప్రభువైన యేసుక్రీస్తున్నాము. మీ అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు ఎన్నో అమూల్యమైన సంగతులు మనం నేర్చుకున్నాం. మరికొన్ని నిమిషములు మరొక పాఠాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సత్య దూరమైన బ్రతుకు ఘోరమా? సత్య దూరమైన బ్రతుకు ఘోరమా? భూమి మీదండి దేవుని అనాది సంకల్పములో ఏదైతే ఉందో అది లోకంలో ఉంది. భూమి అయినా, ఆకాశమైనా, ఆకాశంలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాలు ఏవైనా, భూమి మీద తిరుగుతున్న ప్రతి జీవి అయినా, ప్రతి పదార్థమైనా, భూమి మీద ఉన్న మానవ మనగడ అయినా అది అనాథ దేవుని సంకల్పం. ఆయన ఏదైతే కల కన్నాడో, అది ఆయన ఏదైతే కావాలనుకున్నాడో, ఆయన కలలో ఉన్న ఆలోచనలు, కలలు ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ భూమి మీద కనిపిస్తున్న ప్రతి వస్తువు, ప్రతి పదార్థం, ప్రతి జీవి, భూమి, అందులోని పంట, ఇదంతయు నాకు కావాలనుకోలేదు. దేవునికి నాకు అవసరం లేదనుకున్నాను. భూమి దేవునికి అవసరం లేదు, ఆకాశం దేవునికి అవసరం లేదు, సూర్యుడు దేవునికి అవసరం లేదు, చంద్రుడు దేవునికి అవసరం లేదు, భూమి మీద ఉన్న జీవులు దేవునికి అవసరం లేదు, ఆహారం అవసరం లేదు, ఆహార పదార్థాలు అవసరం లేదు, ఆకుకూరలు అవసరం లేదు, కూరగాయలు అవసరం లేదు, ఏ జీవి ఆయనకు అవసరం లేదు. ఆయనకు అవసరం లేనప్పుడు ఇవన్నీ ఎందుకు చేశాడు? ఆయనకి అవసరం లేని ఈ వస్తువులు కానీ, అవసరం లేని సూర్యుడు కానీ, ఈ నక్షత్రాలు కానీ, ఈ ఆకాశం కానీ, భూమి కానీ, భూమి మీద ఉన్న సమస్త జీవులు, సమస్తం ఏదైనా ఎందుకు చేసినట్టు? ఏం అవసరం ఉంది? ఏదైనా మనం చేసుకోవాలంటే మనకు అవసరం ఉంటేనే మనం చేసుకుంటాం. మనకి ఇల్లు అవసరమైతే ఇల్లు కట్టుకుంటాం, పెళ్ళి అవసరమైతే పెళ్ళి చేసుకుంటాం, మన ఇంటికి ఏది అవసరమైనా అది తెచ్చుకుంటాం. మనకి ఏది అవసరమో దాన్ని వదలనాము, అది తప్పకుండా మనం నెరవేర్చుకుంటాం. మరి దేవుడు భూమిని ఎందుకు చేసినట్టు, ఆకాశాన్ని ఎందుకు చేసినట్టు, అందులో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాలు అవన్నీ ఎందుకు చేసినట్టు? ఇవన్నీ ఆయనకు అవసరం లేనప్పుడు ఆయన ఎందుకు చేసినట్టు? ఆలోచించండి. ఆయనకు అవసరం లేదండి. ఆయనకు అవసరమైనది ఒకటే, భూమి మీద మానవ మనగడ ఏదైతే ఉందో
ఈ మనుషులున్న వారు ఎవరైతే ఉన్నారో, ఈ నరులున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే దేవునికి అవసరం. మనల్ని కావాలనుకున్నాడు, మనమే ఆయనకు అవసరం. భూమి మీద ఉన్నది ఏది ఆయనకు అవసరం లేదు. భూమి మీద మనగడ సాగిస్తున్న మనిషి మాత్రం దేవునికి అవసరం. అందుకంటే మనల్ని కావాలని ఆయన కలలు కన్నాడు, మనం కావాలని ఆయన ఇష్టపడ్డాడు, ఆశపడ్డాడు. ఎంతో కాలం ఆయన కలలు కన్నాడు మన గురించే. అన్ని కలల కని ఆయన కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ సృష్టిని, ఈ సమస్తాన్ని కలిగించాడు. చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. చాలా కష్టం ఎవరి కోసం? అది తన కోసం కాదు, మన కోసం. మన కోసం ఇవన్నీ చేయడానికి చాలా కష్టపడి తయారు చేసి మనకిచ్చాడు. అంటే అన్ని కోట్ల సంవత్సరాల కష్టం ఆయనకి కనిపించలేదండి. ఎందుకు? నాకు కుమారులు పుడతారు, నేను కుమారులు కంటాను, ఆ కుమారులు నాకు కావాలి, ఆ కుమారులు బ్రతుకు తీరు చూసి నేను ఆనందించాలి, నేను సంతోషించాలి అనుకున్నాడు. అందుకే ఆయన పడిన కష్టం ఆయన కనిపించలేదు. కోట్ల సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆలోచించండి. అందుకే దేవుడు ఒక మాట రాయించాడంటే, ఏం రాయించాడు చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 26-27. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, దేవుడు మన పోలిక, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదు. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును, ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. మీరు ఫలించండి. ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. సమస్తాన్ని చేశాడు. ఆకాశం చేశాడు, ఆకాశంలో నక్షత్రాలు చేశాడు, భూమిని చేశాడు, భూమిలో ఉన్న సమస్తాన్ని చేశాడు. సమస్తాన్ని చేసి మనల్ని పుట్టించి మనల్ని ఏమని ఆశీర్వదిస్తాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. దేంతో నిండించాలి? దేంతో విస్తరించాలి? దేంతో అభివృద్ధి పొందాలి? దేంతో అభివృద్ధి పొందాలనుకున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆశీర్వదించేటప్పుడు మీరు ఫలించండి అని. దేనిలో ఫలించాలి? ఆస్తులో ఫలించాలా? డబ్బుల్లో ఫలించాలా? భూమిని సంపాదించుకొని ఫలించాలా? అభివృద్ధి పొందండి. దేనిలో అభివృద్ధి పొందాలి? భూమిని నిండించని చెప్పాడు. దేని వలన భూమిని నిండించాలి? ఆలోచించాడు ఎప్పుడైనా? అందుకంటే దేవుడు ఫలించమని చెప్పింది భూమి మీద మనుషులందరూ నిండిపోయి ఆ మనుషులలో సత్యం ఉండాలి. ఆ మనుషులలో సత్యం, ప్రేమ, విశ్వాసం, నీతి, ఇందులో అభివృద్ధి పొందండి, ఇందులో ఫలించండి అని చెప్తున్నాడు. ఇందులో విస్తరించని చెప్తున్నాడు. మనుషులు సత్యములో అభివృద్ధి పొందాలి, నీతిలో అభివృద్ధి పొందాలి, ప్రేమలో అభివృద్ధి పొందాలి, విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. వీటిలో అభివృద్ధి పొందమని చెప్తున్నాడు. ఇలా అభివృద్ధి పొందుతూ భూమంతా ఇలా నిండిపోవాలి. భూమంతా నిండిపోవాలి. ఏది నిండిపోవాలి? మంచి నిండిపోవాలి. మంచితనం నిండిపోవాలి. చెడు నిండిపోవాలి అనుకోలేదు దేవుడు. మంచి నిండిపోవాలి. ప్రతి ఒక్కరు ప్రేమ కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరు నీతి కలిగి ఉండాలి, నీతి జీవితం చూడాలి. నేను
ప్రతి ఒక్కరూ విశ్వాసంలో గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. చాలామంది విశ్వసిస్తున్నారండి దేవుణ్ణి. విశ్వాసిగా కనపడతారు, పిచాచి పనులు చేస్తారు. దేవుని విశ్వాసం కలిగి ఉంటామని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ అది ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసం అన్నది కూడా తెలియదు. విశ్వసిస్తున్నారు దేవుణ్ణి, కానీ అందులో పిచాచి పనులు చేస్తున్నారు. ఆలోచించండి. అందుకే మనుష్యులు ఎలా అభివృద్ధి పొందాలనుకున్నారు? మంచితనములో, విశ్వాసములో, ప్రేమలో, నీతిలో, సత్యములో. ఇందులో అభివృద్ధి పొందాలి అనుకున్నాడు. ఇందులో అభివృద్ధి పొంది విస్తరించి భూమి అంతా వీళ్ళే నిండిపోవాలనుకున్నాడు. భూమి అంతా మనమే నిండిపోవాలనుకున్నాడు. అలా నిండిపోవాలని కలలు కన్నాడు. ఎన్నో కలలు, ఎన్నో ఆశలు ఆయనకి. అలా బ్రతుకుతారని ఇదంతా మన కోసం కొన్ని కోట్ల సంవత్సరాలు కష్టపడి మన చేతిలో పెట్టాడు. అలా బ్రతుకుతారని, అలా ఉంటారని, ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన ఆశలను, నేను అనుకున్న కోరికలు తీర్చి బ్రతుకుతారని దేవుడు ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడ్డాడు మన కోసం. అందుకే అలా కష్టపడవలసిన వారు, అలా బ్రతకవలసిన వాళ్ళు, అలా బ్రతికి అభివృద్ధి పొంది విస్తరించి భూమంతా నిండిపోవలసిన వారు ఎలా మారిపోయారో తెలుసా? ఎలా అయిపోయారో తెలుసా? చాలా ఘోరంగా మారిపోయారండి. చాలా ఘోరంగా మారిపోయారు. 5వ అధ్యాయం 6వ అధ్యాయం వచ్చేటప్పటికి ఏమైపోయారు చూడండి. ఏమైపోయారు చూడండి. 5వ అధ్యాయం 6వ వచనం, 3వ వచనం. భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయమును నచ్చుకొని అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జనులను, పురుగులను సర్వనాశనం చేయాలనుకున్నాడు. అప్పుడే వెనకనే చూడండి, ఆలోచించండి. ఈ నరులు చేసినందుకు సంతాపము నందినట, హృదయంలో నచ్చుకున్నాడు. ఎందుకు చేస్తేని, ఎందుకు కంటిని? నా కలలన్నీ వ్యర్థమైపోయాయి, నా కలలన్నీ నీరు గారిపోయాయి, నా కలలు, నా కష్టమంతా వ్యర్థమైపోయింది. కోట్ల సంవత్సరాలు వీళ్ళ కోసం కష్టపడ్డాను. ఈ భూమిని, ఆకాశాన్ని, సర్వ సృష్టిని కలిగింపజేసి వీరి చేతిలో పెడితే వీరు నా కోసం బ్రతుకుతూ, నా ఇష్టాన్ని తీరుస్తూ, నా ఆలోచన ప్రకారంగా బ్రతుకుతారని నేను అనుకుంటే, నేను కల కంటే, వీరు నాకు విరుద్ధమైన కార్యక్రమాలు, చెడు కార్యక్రమాలు, చెడు పెద్దగా పెరిగిపోయి విచ్చలవిడిగా మారిపోయారే, ఇక ఎందుకు వీళ్ళు అనుకొని, వీళ్ళు ఎందుకు చేస్తేని, ఎందుకు కంటిని అని తన హృదయములో నచ్చుకున్నాడంటే దేవుడు నచ్చుకున్నంత పని చేసేది. దేవుడు ఆనందించవలసింది పోయి ఏడుస్తున్నాడు. మనల్ని చూసి దేవుడు సంతోషించవలసింది పోయి దేవుడు బాధపడుతున్నాడు. ఎన్ని కలలు కన్నాడంటే ఎన్ని కలలు కన్నాడు. అన్ని కలలు వేస్ట్, వ్యర్థం, నీరు గారిపోయాయి. దూరమైపోయారు దేవునికి దూరం అయిపోయారు. తాము నేర్చుకునవలసినవి, తాము పాటించవలసినవి, తాము ఎందులో అభివృద్ధి పొందాలో, ఎందులో విస్తరించాలో అవన్నీ మర్చిపోయారు. అవన్నీ పాటించడం మర్చిపోయారు, దూరం అయిపోయారు. అందుకే సత్య దూరమైన బ్రతుకు ఘోరమా. సత్యానికి దూరం అయిపోయారండి. సత్యానికి ఏమైపోయారు? దేవునికి సత్యానికి దూరం అయిపోయారు. బ్రతుకు ఏమైపోయింది? ఏమైపోయి చెప్పండి. వాళ్ళ బ్రతకంతా ఘోరంగా మారిపోయిందండి. చాలా ఘోరంగా మారిపోయింది, చాలా విచిత్రంగా మారిపోయింది. 19వ అధ్యాయం 4వ వచనం చదివితే, 19వ అధ్యాయం 4వ వచనం, వాళ్ళ బ్రతుకు చూడండి ఎలా ఉందో, బ్రతుకు తీరు చూడండి ఎలా ఉందో. 19వ అధ్యాయం 4వ వచనంలో, వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలుర్లు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి, ఏ ఇల్లు అది? లోతు ఇల్లు. దేవదూతలు వచ్చారు ఆయన ఇంటికి. దేవదూతలు వచ్చారు. ఆయన ఇంటికి దేవదూతలు వస్తే ఆ దేవదూతలు
చూడ్డానికి వచ్చారేమో అనుకుంటున్నారేమో, కాదు. ఆ దేశంలో ఉన్న ప్రజలు వచ్చారట, బాలుర్లు వచ్చారట, వృద్ధులు వచ్చారట, ప్రజలందరూ వచ్చారట. లోతు ఇంటికి వచ్చారట. ఆ లోతు ఇంట్లో ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. దేవదూతలు వచ్చారు. వచ్చి ఏం చేస్తారో చూడండి. ఆ ప్రజలందరూ వచ్చారట. ఏం చేశారు చూడండి. లోతుని పిలిచి, ఈ రాత్రి నీ ఎద్దుకు వచ్చిన ఆ మనుషుల దేవదూతలు ఎక్కడ? మేము వారిని ఏం చేస్తారట? ఎలా మారారంటే, దేవదూతలు కూడుతావా అంటే ఇలాంటి అలవాట్లతో ఏమైపోయారు? అభివృద్ధి అయిపోయారు అనమాట. దీంట్లో అభివృద్ధి అయిపోయారు, దీంట్లో విస్తరించారు. ఇదంతా ఈ విషయాల్లో ఈ పనులు నిండిపోయాయి భూమి అంతా. అంటే దేవదూతలను కూడుతారా? ఎవరు వచ్చారు కూడడానికి? బాలుర్లు వచ్చారంటండి. బాలుర్లు కూడతారా? వృద్ధులు వచ్చారట. వృద్ధులకేం పని? అంత అయిపోయింది కదా. వృద్ధులు కూడా వచ్చారట, బాలుర్లు వచ్చారట, ప్రజలందరూ వచ్చారట. అంటే కామముతో నిండిపోయారట, పాపముతో నిండిపోయారట. వాళ్ళ బ్రతుకు చూడండి ఎలా మారిపోయింది. దేవునికి దూరం అయితే బ్రతుకు ఎంత మారిపోయిందో, ఎంత ఘోరంగా అయిపోయిందో చూడండి. కనీసం మానవత్వం కూడా తెలీదా? కనీసం భయము భక్తి కూడా లేదా? లేదండి. బాలుర్లకు లేదు, వృద్ధులకు లేదు, ప్రజలలో ఏమీ లేదు. బ్రతుకు ఎంత ఘోరంగా మారిపోయిందండి. అంత ఘోరంగా మారిపోయింది. చాలా విచిత్రంగా మారిపోయింది. కనీసం భయం లేదు. ఆలోచించండి. ఆ పరిస్థితులు ఇప్పుడు లేవంటారా చెప్పండి? ఆ కాలంలో ఉన్న పరిస్థితులు ఈ కాలంలో లేవంటారా చెప్పండి? అలాంటి మనుషులు ఇప్పుడు, అలాంటి మనుషుల్లో ఉన్న గుణాలు, లక్షణాలు ఇప్పుడున్న మనుషుల్లో గుణాలు, ఆ లక్షణాలు లేవంటారు చెప్పండి? ఆలోచించండి. ఎందుకు అలా మారిపోయారు? అప్పుడేమో దేవునికి దూరమై మారిపోయారు. ఇప్పుడు ఎందుకు దేవుడా 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 అంటున్నారు, పాపం చేస్తున్నారు. దేవుడు అంటున్నారు, పాపం చేస్తున్నారు. దేవునికి దూరం అయిపోతున్నారు. పేరుకు మాత్రం పేరు చెప్పుకుంటున్నారు క్రైస్తవులమని, దేవుని నమ్ముకుంటున్నామని చెప్పుకుంటున్నారు. లోపల ఘోరమైన పనులు జరగటం లేదా? లోపల పాపపు పనులు చేయటం లేదా? ఇదేనా బ్రతుకు? ఇదేనా క్రైస్తవ్యం? దేవుడు బాధపడుతున్న కనీస జ్ఞానం లేదా? మన కన్నతండ్రి ఆవేదన మనకు అర్థం కావటం లేదా? మనల్ని ఎందుకు పుట్టించాడు? ఈ పనులు చేయడానికైనా, ఇలా ఘోరంగా మారడానికైనా? ఆలోచించండి. ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఇంతకు మన భూమి మీద ఎందుకున్నాం? ఏం చేస్తున్నాం? దేవుడు ఎందుకు పుట్టించాడు? ఎందుకు పుట్టిస్తే మనం ఏం చేస్తున్నాం అన్నది మనల్ని ప్రశ్నించుకుంటే మనకు అర్థమవుతుంది కదా. ఎందుకు ఇలా మారిపోయింది సమాజం? బయట సమాజాన్ని గురించి కాదండి, క్రైస్తవ సమాజం గురించి మాట్లాడుతున్నాను. క్రైస్తవ సమాజం గురించి మాట్లాడుతున్నాను. క్రైస్తవ సమాజము బయట సమాజాన్ని మార్చాలి. మన ప్రవర్తన చూసి, మన క్రియను చూసి, మన పలుకును చూసి, మన మాటను చూసి, మన చూపును చూసి, మన జీవితాన్ని చూసి బయట జీవితాలు మారాలి. మనల్ని చూసి బయట అసహించుకుంటున్నారు. మనల్ని చూసి మన దగ్గరికి రావటం లేదు. మనల్ని చూసి దూరం అయిపోతున్నారు చాలామంది. ఎందుకు? క్రైస్తవులు కదా, క్రీస్తును ధరించుకున్న వారం కదా, క్రీస్తు గుణాలు మనలో లేవా? క్రీస్తు ప్రేమ మనలో లేదా? క్రీస్తుని అందరూ అత్తుకున్నారు కదా, మనల్ని ఎందుకు అత్తుకోవటం లేదు? క్రీస్తుని అందరూ నమ్ముతున్నారు కదా, మనల్ని ఎందుకు నమ్మటం లేదు? ఆలోచించారు ఎప్పుడైనా? అంటే మన ప్రవర్తన వాళ్ళని దూరం చేస్తుందన్నమాట, మన క్రియ వాళ్ళని దూరం చేస్తుందన్నమాట. వాళ్ళను కూడా కాపాడుకోవాలి కదా. మరి ఎప్పుడు కాపాడుకోవాలి? సమయం దగ్గర పడుతుంది కదా. మరి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు కదా మనతో పాటు. మనమే మన పరలోకం వెళ్తాం చెప్పండి. మన క్రియలు మంచివైతేనే కదా మన పరలోకం.
మనం క్రైస్తవులను చెప్పుకొని మనమే నరకానికి వెళ్ళిపోతున్నాం. ఏంది జీవితం, ఏది బ్రతుకు ఆలోచించండి. ఒకసారి యోహాను రాసిన సువార్తలో సత్యం గురించి మాట్లాడుతూ, సత్యం 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 అంటే ఏంటో చాలామందికి అర్థం కాలేదు కాబట్టి ఒక మాట చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమంటున్నాడు చూడండి. యోహాను గారు రాస్తూ 17వ అధ్యాయం 17వ వచనంలో సత్యం అంటే ఏంటో చెబుతున్నాడు అనమాట. సత్యానికి దూరం అయిపోయారు కదా చాలామంది. ఆ సత్యం అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. సత్యమందు యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము. ఏవట? ఇంకొకసారి చెప్పండి. దేవుని వాక్యమే సత్యం. దేవుని వాక్యమే సత్యం. దేవుని వాక్యం ఎక్కడుంది ఇప్పుడు? మన చేతిలో. ఇదేమట? సత్యం. దేవుని వాక్యం సత్యం. దేవుని వాక్యం సత్యం. దేవుని వాక్యం వింటున్నామా? వింటున్నామా? వింటున్నాం. దేవుని వాక్యాన్ని వింటున్నాం. వింటున్నాం కానీ పాటిస్తున్నామా? ఆలోచించండి. ఇప్పుడు వింటున్నది మన అందరూ, ప్రపంచమే వింటుంది. కానీ ఎన్నంత మాత్రం పాటిస్తా చెప్పండి. వినేది గొప్ప సంగతి కాదు, అందరూ వింటారు. వినేది ఏమైనా గొప్ప సంగతి చెప్పండి? వినంత మాత్రం పరలోకం వెళ్తాం చెప్పండి? వినేవాళ్ళు ఎవరు పరలోకానికి వెళ్ళరు. విని పాటించిన వారే పరలోకానికి వెళ్తారు. విని విడిచిపెడతారనుకో పరలోకం వెళ్తామా? వెళ్ళాము. విన్న తర్వాత పాటించాలి. విని పాటించలేదో మహా పెద్ద శిక్ష. విన్నారు కదా? విన్న తర్వాత పాటించలేదనుకో చాలా ప్రమాదం, పెద్ద ప్రమాదం. ఎందుకంటే దేవుని వాక్యము చాలా చాలా విలువైనది, చాలా గొప్పది, చాలా గొప్పది. అందులో ఉన్న మహోన్నత, అనంతంలో ఉన్న శక్తి అది మనకు అర్థం కాలేదు. అది మనకు అర్థం కాలేదు. దేవుని వాక్యము చాలా గొప్పది, అదే సత్యం. ఆ వాక్యం కోసం, ఆ సత్యం కోసం దేవుడు మనల్ని కన్నాడు. మీకు తెలుసా? చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు, ఏటి యందు? సత్యమందు, వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచాడట. ముందుగా సిద్ధపరచాడు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. సత్ అంటే వాక్యపు క్రియలు. వాక్యం. సత్ అంటే వాక్యం. వాక్యపు క్రియలు ముందుగా సిద్ధపరిచాడట. వాక్యాన్ని ముందుగా సిద్ధపరిచాడు. వాక్యపు క్రియల్లో ఉండాలని మనమందరము వాక్యపు క్రియల్లో ఉండాలని ఈ వాక్యపు క్రియలు ముందుగా సిద్ధపరిచాడంట మన కోసం. ఎవరి కోసం సిద్ధపరిచాడు? చదవన్న మాట పూర్తిగా. మనము వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డాము. అంటే మనము పుట్టక మునపే దేని సిద్ధపరిచాడు? మనము పుట్టక మునపే, మనల్ని పుట్టించక మునపే, మనము పుట్టిన తర్వాత వాటిని పాటించాలని మనకంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, వాక్యపు క్రియలు. వీటిని చెయ్యాలని మనం పుట్టించక మునిపే వీటిని తయారు చేశాడు మన కోసం. వీటిని పాటించాలని, వీటి ప్రకారంగా బ్రతకాలని, సత్క్రియల కోసం మనల్ని ముందుగా బ్రతకాలని తన కలలు ఉన్నాయి. ఆ సత్క్రియల ప్రకారంగా మనం అందరూ బ్రతకాలని మనల్ని పుట్టించక మునిపై వీటిని తయారు చేసి పెట్టాడు. వీటి కోసమే మనల్ని పుట్టించాడు.
సత్క్రియల కోసం, వాక్యపు క్రియల కోసం, వాక్యం కోసం. ఈ వాక్యం కోసమే మనల్ని పుట్టించాడు దేవుడు. వీటిని, ఈ వాక్యములు ఉన్న వాటిని పాటించడానికే దేవుడు మనల్ని పుట్టించాడు. అలా బ్రతకాలని, అలా పాటించాలని, జీవితం అలా ఉండాలని, బ్రతుకు అలా ఉండాలని దేవుడు కలలు కన్నాడు. వాక్య ప్రకారంగా జీవితం ఉండాలి, వాక్యపు క్రియల ప్రకారంగా మన బ్రతుకు ఉండాలి. అలా ఉండాలని దేవుడు అనుకున్నాడు. ఉందా చెప్పండి? ఉందా చెప్పండి? వాక్యానికి దగ్గరగా ఉన్నామా, వాక్యానికి దూరంగా ఉన్నామా? ఆలోచించండి. మనం అందరము వాక్యానికి దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా? వాక్యం దగ్గరగా ఉన్నాం అనుకుంటారు చాలామంది, ఎందుకంటే బైబిల్ పక్కన ఉంది కాబట్టి. బైబిల్ పక్కన ఉంటే దగ్గర ఉన్నట్ట చెప్పు? బైబిల్ పక్కన ఉంటే దగ్గర ఉన్నట్టు కాదు. వాక్యం ఎక్కడుండాలి? పక్కన కాదు, ఇక్కడ ఉండాలి. ఎక్కడుండాలి? ఇక్కడ ఉండాలి. ఇక్కడ వాక్యం ఉందనుకో, తప్పకుండా పాటిస్తావు, తప్పకుండా పాటిస్తావు. వాక్యం ఇక్కడ లేదనుకో, చెప్పిన మాటలు ఇక్కడ లేవనుకో, ఇప్పుడు నేను చెప్తాను, ఈ మాటలన్నీ ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఇక్కడ ఉండాలి. కానీ ఇక్కడ లేవు, ఉండవు. ఇక్కడ వింటారు, ఇక్కడ విడిచిపెడతారు. నేను మొన్న వచ్చినప్పుడు ఏం చెప్పాను, కొంచెం జ్ఞాపకం చేయండి, నేనే అడిగాను అనుకో, చెప్తారు? చెప్పండి మీరు చెప్తారు? ఎందుకు చెప్పు. ఇక్కడ విన్నారు, విడిచిపెట్టారు. ఎక్కడెక్కలేదు అవి? లోపల ఎక్కలేదు, హృదయంలోనికి ఎక్కలేదు. హృదయంలోనికి ఎక్కలేదు కాబట్టి ఆ మాటలు ఏమైపోయాయి? వ్యర్థం అయిపోయాయి. మరి పాటించమంటే ఎలా పాటిస్తాం చెప్పండి? వాక్యం మన దగ్గర ఉండమంటే ఎలా ఉంటాం చెప్పండి? వాక్యం మన దగ్గర ఉండమంటే ఎలా ఉంటుంది? వాక్యాన్ని దూరం చేసుకున్నాం, వాక్యాన్ని విడిచిపెట్టాం. వాక్యాన్ని విడిచిపెట్టాం కాబట్టి వాక్యానికి ఏమైపోయాం? మనం దూరం అయిపోయాం. క్రైస్తవులే. దేనికి క్రైస్తవులు? పేరుకి. దేనికి చెప్పుకుంటున్నాం మనం? ఏమని? క్రైస్తవులని. క్రైస్తవులు అంటే ఏమర్థం? క్రీస్తుని ధరించిన వారని. క్రీస్తును ధరించిన వారు. క్రీస్తుని ధరించిన తర్వాత క్రీస్తు క్రియలు మనలో ఉండాలి కదా మరి, క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి కదా మరి, క్రీస్తు పనులు మనలో ఉండాలి కదా మరి. ఏవైనా ఒక్కటి ఉన్నాయి చెప్పండి? క్రీస్తులో ఉన్న గుణ లక్షణాలు ఏదైనా ఒక్కటి మనలో ఉన్నాయంటే చరిత్రను చూస్తే లేవండి, లేవు. ఏమైపోయాయి? దూరం అయిపోయాయి. మరి ప్రార్థన చేస్తున్నవే దేవునికే దూరం అయ్యావు, దేవుని మాటలకే దూరం అయిపోయావు, దేవుని వాక్యానికే దూరం అయిపోయావు. మరి వాక్యానికి దూరం అయ్యావు, దేవునికి దూరం అయిపోయావు. మరి ప్రార్థన చేస్తావు, దేవుడు వింటాడా? దేవుడు వింటాడు చెప్పు? దూరం అయిపోయావు కాబట్టి పాపపు ఆలోచనలు, దూరం అయిపోయావు కాబట్టి ఏవేవో పిచ్చి ఆలోచనలు, చెయ్యకూడని ఆలోచనలు నీలో ఉన్నాయి. ఎక్కడ? కూర్చున్నాయి. వాటిని నింపుకున్నావు, అవి నిండిపోయాయి, నీలో నిండిపోయాయి. వాక్యం నిండలేదు నీలో, వాక్యం నిండలేదు. ఏమి నిండాయి? చెడు నిండిపోయింది. చెడు నిండిపోయింది కాబట్టి వాక్యం అందులోకి ఎక్కదు. అందుకే చెడు కార్యక్రమాలే కనిపిస్తాయి కానీ క్రీస్తు కార్యక్రమాలు కనిపిస్తాయి చెప్పండి? కనిపించవు. అలాంటప్పుడు నువ్వు ప్రార్థన చేసేవనుకో, దేవుడు వింటాడని అనుకుంటున్నారు చాలామంది. ఇక్కడ చెడు కార్యక్రమం చేయడం, ఇక్కడ ప్రార్థన చేయడం. ఇక్కడ చెడు కార్యక్రమం చేస్తారు, ఇక్కడ ప్రార్థన చేస్తారు. దేవుడు వింటాడని అనుకుంటున్నారు. వింటాడో లేదో ఒకసారి యెషయా గ్రంథం తీయండి. మొదటి అధ్యాయం 15 వచనం చదవండి. మీరు మీ చేతులు చాచున్నప్పుడు, బాగా ఆలోచించండి. ఎవరు చాపుతారట? దేవుడు చేతులు చాపుతారట. ఎప్పుడు చాపుతారు? నీ కొడుకో, నీ పిల్లలో, ఇంట్లో ప్రమాదమో, ఎక్కడ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు,
దేవాని బాధలు వచ్చినప్పుడు చేతులు తాపుతారు. ఏమని? మీరు మీ చేతులు చాచునప్పుడు మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్ములు చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. ఏంతో నిండేట? రక్తం అనగా పాపం. పాపంతో నిండిపోయాయి. మీరేమో చేతులు ఎత్తుతున్నారు. మీరు చేతులు ఎత్తినా కానీ నేనేం చేస్తున్నాను? నా కళ్ళు కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినాను నేను వినను అన్నట్టు. అంటే అది ఎఫ్ఎన్ రాసిన సువార్త చూడండి, ఒకసారి తీయండి. 9:37 చదవండి. 9వ అధ్యాయం 37 వచనం. ఎఫ్ఎన్ రాసిన సువార్త 9వ అధ్యాయం 37 వచనం. దేవుడు పాపములో ఉన్న వారి మనవి ఆలకింపడు. ఆలకిస్తాడా? ఆలకింపడా? ఆలకింపడు. పాపము చేస్తున్న వారి మనవి ఆలకింపడు, విన్నాడు అని చెప్పేశాడు, డిక్లేర్ చేసేసాడు. పాపములో ఉన్న వారి మనవి, పాపం చేస్తూ ప్రార్థన చేస్తే నేను అసలే వినను అంటున్నాడు. పాపములో ఉన్న వారి మనవి నేను అసలే వినను అని చెప్తున్నాడు. అంటే పాపము చేస్తూ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాడు ఆయనే. అంటే పాపము చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు వినడు. మరి ఎవరు మాట వింటాడు? చెప్తున్నాడు కిందే, ఎవడైనను దైవభక్తుడే ఉండాలి. ఎవడైనా దైవభక్తుడై ఉండాలి. దైవభక్తుడు అంటే వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారు. వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారు. దేవుడంటే భయము భక్తి కలిగి జీవించేవారు. వారు దైవ భక్తులు. ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన ఏం చెప్పాడో ఆ ప్రకారంగా జరిగించిన యెడల ఆయన అలాంటి వారి మనవి ఆలకిస్తాడు. ఇప్పుడు ఆలోచించండి. అంటే ఎవరి మాట వినడు దేవుడు? పాపుల మనవి ఆలకింపడు. ఎవరి మాట వింటాడు? నీతిమంతుడు, దైవ భక్తుడే ఉండాలి. దేవుని చిత్త ప్రకారంగా జరిగించేవాడై ఉండాలి. అలాంటి వారి మాట దేవుడు వింటాడు. ఆలోచించండి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడు వింటాడు చెప్పండి? వినడని చెప్పేశాడు. మరి ఎలా? చాలామంది ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు. మరి చాలామంది ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన వెళ్తుందా చెప్పు? ఏమైపోతుంది ప్రార్థన ఇప్పుడు? అందుకే మన కోరికలు నెరవేరవు, మన పనులు నెరవేరవు. ఎందుకు నెరవేరవు? పాపము ప్రార్థన. అందుకే మన ప్రార్థనలు చెల్లవు. దేవుడు వినడు కాబట్టి. అందుకే దేవుని మాటకు దేవుడు నీ మాట వినడు, నీ ప్రార్థన వినడు, నిన్ను అసలే చూడడు. దేవుడు కూడా ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. మనకేమైపోయాడు దేవుడు? మనం అలా దూరం చేసుకున్నాం ఆయన్ని. మనము దేవుణ్ణి దూరం చేసుకున్నాం. దేవునికి దూరం అయిపోయాం. దేవునికి దూరం అయిపోయాము కాబట్టి మన ప్రార్థన చెల్లదు, మన పనులు చెల్లవు, మన పాటలు చెల్లవు, మన మంది ఏది చెల్లదు. పాపం చేస్తూ పాటలు పాడితే దేవుడు వింటాడు చెప్పండి? మరి అదేం పాట? భయము భక్తి ఏం లేదా? కనీసం దేవుని పాట, దేవుని మందిరము, దేవుని సన్నిధి అని కనీస భయము భక్తి లేకుండా బ్రతుకుతున్నామంటే ఎంత ఘోరం అండి! ఎంత అన్యాయం చెప్పండి మీరు? ఎంత అన్యాయం! భక్తిహీనత జీవితం అది. భక్తిహీనమైన జీవితం అది. కనీసం భయం లేకుండా పాటలు పాడుతున్నాం, భయం లేకుండా ప్రార్థన చేస్తున్నాం, భయం లేకుండా వాక్యం చెబుతున్నాం, అన్నీ జరుగుతున్నాయి. భయం లేని పనులు, దేవుడంటే భయం లేని పనులు. ఎప్పుడు కాపాడబడతామండి? ఎప్పుడు పరలో కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తాం తెలుసా? కన్ను మూస్తే ఒక క్షణంలోనే వెళ్ళిపోతాం. ఎక్కడికి? పరలోకానికి. అది ఏం సాధించామని పరలోకం వెళ్తాం చెప్పు? ఏం సాధించామని పరలోకం వెళ్తాం?
కన్ను మూస్తే అగ్నిగుండంలో ఉంటావు. కన్ను మూస్తే అగ్నిగుండంలో ఉంటావు. అయ్యా నేను పాటలు పాడాను, అయ్యా అది చేశాను, ఇది చేశాను, నువ్వు అన్నావనుకో, నీ పాటలు ఎవరు కావాలి? నీ ప్రార్థన ఎవరు కావాలి? నీ వాక్యం ఎవరు కావాలి? పాపం చేస్తూ అలా చేస్తావా? నాకు దూరం ఉండి చేసావాలా? నాకు దూరం ఉండి చేసావు. పాపముతో నాకు దూరం అయిపోయావు. పాపము చేసి నాకు దూరం అయిపోయావు. దూరం అయిపోయి ఆ పనుల్లో ఉంటూ నన్ను పలకరిస్తావా? నన్ను మాట్లాడిస్తావా? నా పాటలు పాడతావా? నన్ను గణపరచడానికి వస్తావా? ఏమి కావాలి? నీ పనులకు ఎవరు కావాలి? నీ పాటలు ఎవరు కావాలి? నీ ప్రార్థన ఎవరు కావాలి? నీ వాక్యం ఎవరు కావాలి? నీ మనసు కావాలి. నీ మనసు కావాలి. నీ మనసులో నేను ఉండాలి. నీ మనసులో నా మాటలు ఉండాలి. నా మాటల ప్రకారంగా నీ బ్రతకాలి. అప్పుడైతే నాకు సంతోషం, అప్పుడైతే నాకు ఆనందం అన్నాడండి దేవుడు. అన్నాడండి. అందుకు చూడండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి చదవండి, బాగుంటుంది. ఏమి తీసుకొని వచ్చి చూడండి, నేను యెహోవాను ఒక భక్తుడు చెప్తున్నాడు, నేను ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శింతును, ఈ దేవుని దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నేను నమస్కారము చేదును, దహన బలులన, ఏడాది దూడలనా, వేలాది పొట్టెలను తెత్తనా, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయునా. ఏమిస్తే దేవుడు సంతోషిస్తాడు? ఏమిస్తే దేవుడు వస్తువులలో ఏమనిస్తే, జీవులలో ఏమనిస్తే, ఏమైనా ఇస్తే ఈ లోకములో ఉండేది ఏది తీసుకొచ్చిన దేవుడు ఏమైనా సంతోషిస్తాడా అని అడిగితే దేవుడు చెప్తున్నాడు ఏమని? నా అతిక్రమము, నా పాపాలు చేసిన, చాలా పాపాలు చేసిన, ఆ పాపాలు పోవాలంటే నేను ఏమైనా ఈ లోకములో ఉన్నవన్నీ తెచ్చి నీ ఎదుట పెట్టితే అప్పుడు నా పాపాలు పోగొట్టి నువ్వేమైనా సంతోషిస్తావా అని అడిగితే, నా జ్యేష్ఠ పుత్రుని, ఒకవేళ నా కుమారునే ఇచ్చాను అనుకో, అప్పుడేమైనా సంతోషిస్తావా అని అడిగితే దేవుడు 8వ వచనంలో చెప్తున్నాడు. ఏమో చెప్తున్నాడు చూడండి. మనుష్యుడా చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఏమో చెప్తున్నాడు చూడండి. ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉంది. ఏది ఉత్తమమైనది? నీ వస్తువులు కాదు నాకు అవసరం. నీవి ఏ వస్తువుల రూపంలో నాకు ఇచ్చినా నాకు సంతోషం లేదు. ఏది ఉత్తమమైనదో ముందుగా నీకు తెలుసు, అది నీకు తెలియకపోతుంది, అది నీకు తెలుసుకోలేకపోతున్నావు. ఏది ఉత్తమమైనది? న్యాయంగా నడుచుకోవాలి. నడుచుకుంటున్నావా? న్యాయపు పనులో, ఎన్ని మోసపు పనులో, ఎన్ని కుట్రాలో, ఎన్ని దగాలో, ఒకరంటే ఒకరి పడదు, ఒక కుటుంబానికి ఆ కుటుంబానికి పడదు, వాడంటే వీడికి అక్షయ, వీడంటే వాడు పడకుండా ఇచ్చలు. వీడు క్రైస్తవుల గురించి చెప్తున్నాడు. క్రైస్తవుల గురించి, వాళ్ళ గురించి కానీ మాట్లాడటం లేదు. క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. అంటే న్యాయం, మనం చేసే పనుల్లో, మన జీవితంలో ఏదైనా న్యాయం ఉందా అంటే లేదండి, న్యాయం లేదు. న్యాయముగా నడుచుకోవాలి అని చెప్తున్నాడు. న్యాయంగా నడుచుకోవాలి. కనికరమును ప్రేమించాలి. ఒకరికొకరు కనికరింపబడాలి కదా. మరి కనికరం మనలో ఉంది చెప్పండి. కనికరం ఒకరిలో కూడా కంత కూడా లేదండి. కనికరమును ప్రేమించుటయు, దీన మనసు నడుచుంటే, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. దీన మనసుతో ఆయన ఎదుట మనం ప్రవర్తిస్తే ఇంతే కదా. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, దీన మనసు కావాలి ఆయనకి. ఏం కావాలి? నీలో ఉండే దీనమైన మనసు ఆయనకు కావాలి. ఇంతే అడుగుతున్నాడు. నీ ఆస్తిని అడగలేదు, నీ వస్తువులను అడగలేదు, జీవులను అడగలేదు, నీ ఏది అడగలేదు ఆయన. ఏది నీ మనసు, దీనమైన మనసు ఆయనకు కావాలి. దీనమైన మనసు కోరుకుంటున్నాడు. నీ మనసు నాకు, నీ దీనమైన మనసు నాకు అప్పగించు అంటున్నాడండి. ఎందుకోసం? ఆయన మాటలు నిండిపోవాలండి. ఆయన మాటల చేత ఆయన మాటలు నింపాలనుకున్నాడు ఆ మనసులో. కానీ ఇచ్చామా చెప్పండి? ఇవ్వలేదండి. ఇవ్వలేదు. దేవునికి మనసు ఇవ్వలేదు. దేనికి ఇచ్చాం? దేనికో ఇచ్చాం, ఇచ్చేసాం. ఎవడో ఉన్నాడు, అందులో ఉన్నాడు, ఆల్రెడీ నిండిపోయాయి. విచిత్రమైనవి నిండిపోయాయి. దేవుని గూర్చి, దేవుడు ఉండాలని దేవుడు చేసిన ఆ మనస్సును, దేవునికి ఇవ్వవలసిన ఆ మనస్సు దేవునికి ఇవ్వకుండా దేనికి ఇచ్చారు?
దేవుడు అందులో ఉండాలనుకుంటున్నాడు. చూడండి, రోమిలు రాసిన పత్రికలు చెప్తున్నాడు అన్నమాట. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి అన్నట్టుండే. దేవునికి చోటియనొల్లకపోయిరి. దేవునికి చోటు లేదండి మనుషులలో, మనిషి మనసులో దేవునికి చోటు లేదట. దేవునికి చోటియనొల్లకపోయిరి గనక చేయరాని కార్యములు చేయడానికి దేవుడు ఏం చేశాడు? భ్రష్టుడా తీసుకెళ్ళిపోయింది. భ్రష్టుడా ఇది తీసుకెళ్ళిపో, నాకు అవసరం లేదు, నీకే అప్పగించేశాడు. ఆనాడు నుంచి ఈనాడు వరకు మన బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసా? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి జీవితం అయిపోయింది. దేవుని చేతిలో లేవు మన జీవితాలు. దేవుని చేతిలో లేవు మన జీవితాలు. ఎవరి చేతిలో ఉన్నాయి? అపవాది చేతిలో ఉన్నాయి, భ్రష్టుని చేతిలో ఉన్నాయి. వాడు ఎప్పుడు లేపేస్తాడో తెలీదు, ఎప్పుడు ఉంచుతాడో కూడా తెలీదు. మన జీవితం ఎలా అయిపోయిందంటే చాలా ఘోరంగా అయిపోయింది. ప్రమాదములో ఉన్నాం మనం. ప్రమాదములో ఉన్నాం. క్షేమములో లేవు, సంతోషములో లేవు, ప్రమాదములో ఉన్నాం. ఘోరమైన ప్రమాదం. అది సామాన్యమైన ప్రమాదం కాదు, ఘోరమైన ప్రమాదంలో ఉన్నాం. ఇప్పుడు మాట్లాడతాను, ఇంకా కొంచెం చెప్పుకుంటానో లేదు నాకే గ్యారంటీ లేదు. అబ్రహ్మయ్య ఉరుకుల నుంచి వచ్చి వాక్యం చెప్పాడు, అప్పుడే చనిపోయినా అంటారు. మీరే అంటారు లేదా? అంటారు. ఎందుకు? జీవితానికి గ్యారంటీ లేదు. ఎందుకు? అప్పగించేశాడు. దేవునికి చోటు లేకపోతే తప్పకుండా సాతానుకు అప్పగింపబడ్డావు. సాతాను చేతిలోకి వెళ్ళిపోయి. అందుకన్నాడు, మీ తండ్రియగు అపవాది సంబంధులు మీరన్నాడు. నా సంబంధులు కాదు, నేను కాదు తండ్రి. ఎవరు తండ్రి మీకు? మీ తండ్రి అపవాది. వాడు మీకు తండ్రి, వారి సంబంధులు మీరు. వాడు ఎక్కడికి వెళ్తాడో మీరు అక్కడికి పోతారు. ఆలోచించండి, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మన జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇంతకు మనం క్రైస్తవ జీవితంలో ఉన్నామా, అపవాది పనిలో ఉన్నామా? ఇంతకు క్రీస్తును ధరించుకున్నామా, అపవాదిని ధరించుకున్నామా? దేని ధరించుకున్న ఏ పనుల్లో ఉన్నాం? క్రీస్తు పనుల్లో ఉన్నామా, అపవాది పనుల్లో ఉన్నామా? ఏ కార్యక్రమంలో ఏ ఆలోచన కలిగి మనం ఉన్నాం? ఆలోచించండి. కనీస ఆలోచన మనకుందా? లేదు. చూడండి, అస్సలు లేదండి, అస్సలు లేదు. అసలు దేవుని వాక్యం అంటే ఎవరిలో లేదు. ఎవరిలో దేవుని వాక్యం లేదు. మాటకు మాత్రం క్రైస్తవులను చెప్పుకుంటున్నాం, దేవుని వాక్యం లేకుండా బ్రతుకుతున్నాం. క్రీస్తు లేకుండా బ్రతుకుతున్నాం. క్రీస్తుని ధరించుకుంటామని చెప్పుకుంటున్నాం, క్రీస్తు లేకుండా జీవితం జీవిస్తా ఉన్నాం. దేవుడు ఒకసారి సమాజాన్ని చూసి బాధపడుతున్నాడండి. ఓషే గ్రంథంలో చెప్తున్నాడు అన్నమాట. ముగించుకుందాం తొందరగా. ఓషే గ్రంథం తొందరగా 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఓషే గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలులారా, దేవుని మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును. ఎక్కడ లేదట? దేశములోనే లేకపోవట చూసి. సత్యమనగా దేవుని వాక్యం. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశములోనే లేదట. దేశములోనే లేకపోవట చూచి దేశ నివాసులతో దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు. తిరగబడుతున్నాడు. చంపేయడానికి సిద్ధమైపోయాడు. దేవుడు చంపేయడానికి సిద్ధమైపోయాడు. వ్యాజ్యమాడుతున్నాడంటే లేపేస్తాడని అర్థం. మనుషులందరూ లేపేస్తాడని అర్థం. దేవుని వాక్యానికి దూరం అయిపోయారు. దేశంలోనే లేదు. దేశం అంటే ఏమి? దేశం అంటే చెప్పండి. మనుషులా మట్టే? దేశం అంటే మనుషులు, మట్ట అనుకోకండి. దేశం అంటే మనుషులు. దేశములోనే మనుషుల్లోనే ఏం లేదు? సత్యం లేదు. సత్యం లేదు కాబట్టి దేవుడు దిగ్గాడు ఇప్పుడు. ఏమని? లేపేయాలని, అందరిని లేపేయాలని తయారైపోయాడు దేవుడు.
అందరిని లేపేస్తాడు, ఎవరిని ఉంచాడు, అందరిని లేపేస్తాడు. చూడండి ఇప్పుడు ఒక్కొక్కరు లేచిపోతుంటున్నారు. మీకు తెలుసో తెలీదు, అందరు ఎవరు లేస్తున్నారు? యవనస్తులు ఎక్కువ లేస్తున్నారు చాలామంది. యవనస్తులు అంటే తండ్రి అంటే భయం లేదు, తల్లి అంటే భయం లేదు, పాస్టర్ అంటే భయం లేదు, సంఘం అంటే భయం లేదు, పెద్దలంటే భయం లేదు, ఎవరికి భయపడడు. ఎవరు? యవనుడు, యవన స్త్రీలు ఎవరికి భయపడరండి. నీ జీవితం పాడైపోతుందిరా, కనీసం నేర్చుకోరా, కనీసం బాగుండరా అంటే చీపా అంటాడు. మన స్టైలే మారిపోయింది, మన జీవితమే మారిపోయింది. ఒక యవ్వనునికి ఇచ్చిన బాధ్యత మర్చిపోతున్నాడు. యవ్వనునికి ఇచ్చిన బాధ్యత దేవుడు యవ్వనునికి ఎంత బాధ్యత ఇచ్చాడో ఇప్పటికీ ప్రపంచానికి తెలియదు, యవ్వన జీవితానికి ఇప్పటికీ తెలియదు. ఎంత గొప్ప బాధ్యత దేవుడు ఇచ్చాడన్న సంగతి ఇప్పుడు యవ్వనులకి ఎవరికి తెలియదు. అంత ఆశలు పెట్టుకున్నాడు యవ్వనుల మీద దేవుడు. తెలుసా మీకు? చాలా ఆశలు వాళ్ళ మీదే ఉన్నాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి తొందరగా. మీరు స్పీడ్ వెళ్తే నేను స్పీడ్ వెళ్తాను. ఇక 5వ అధ్యాయం మొదటి వచనం చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? వృద్ధుణ్ణి గద్దింపక తండ్రిగా భావించి అతను హెచ్చరించు. అంటే వృద్ధుణ్ణి హెచ్చరించే స్థాయి ఎవరికి ఇచ్చాడు? ఒక యవ్వనునికి ఇచ్చాడు. వృద్ధుణ్ణి గద్దింపక తండ్రిగా భావించి ఆయన హెచ్చరించాలట. అంటే వృద్ధుల్ని హెచ్చరించే స్థాయా? అవును. వృద్ధులు ఏమన్నా మంచి వాళ్ళ చెప్పండి? వృద్ధులు ఏమైనా మంచి వాళ్ళు ఉంటారు చెప్పండి? చాలామంది త్రాక్కుంటే నిద్ర రాదు, మరి మోకాళ్ళు నొప్పంటాడు, కూర్చుంటే లేవితే కూర్చోలేడు, ఫుల్గా తాతాడు. మరి తాకూడదని చెప్పాలంటే ఏం చేయాలి? హెచ్చరించాలా వద్దా? హెచ్చరించాలి. ఒక తండ్రిగా భావించి హెచ్చరించమన్నాడు. అంటే అలాంటి వారికి కూడా బుద్ధి చెప్పే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? యవ్వనునికి ఇచ్చాడు. ఒక బాధ్యత. ప్రపంచంలో ఈ వృద్ధులకి ఎంతమంది వృద్ధులు దేవునికి దూరం అయిపోయారో, సత్యానికి దూరం అయిపోయారో వాళ్ళందరినీ హెచ్చరించి దేవునికి దగ్గర చేసే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? యవ్వనునికి ఇచ్చాడు. వృద్ధులనే కాదండి, చూడండి చదవండి కింద. అన్నదమ్ములని, యవ్వనులను. ఫస్ట్ నుంచి చదువు. మరి ఒక పాయింట్ వదిలేశారు అక్కడ. వృద్ధుణ్ణి గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించము. అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించము అన్నట్టు. అందరిని హెచ్చరించే స్థాయి ఎవరికి ఇచ్చాడు? యవనస్తులకి ఇచ్చాడండి. వృద్ధుల్ని హెచ్చరించేస్తాయి, వృద్ధ స్త్రీలను హెచ్చరించేస్తాయి, యవన స్త్రీలను హెచ్చరించేస్తాయి, యవనస్తుల్ని హెచ్చరించేస్తాయి. అందరినీ హెచ్చరించే స్థాయి ఎవరికి ఇచ్చాడంటే యవనునికే ఇచ్చాడు. అంటే దేవునికి దూరం అయిపోయారు, సత్యానికి దూరం అయిపోయారు, వాళ్ళందరినీ దేవునికి దగ్గర చెయ్యాలని ఎవరు చేయాలి? యవ్వనులే చేయాలి. ముసలోళ్ళు పోమంటే పోతారు చెప్పండి? మోకాళ్ళ నొప్పి అంటాడు. నేను ఎక్కడ వెళ్తానయ్యా, నాన్న కూర్చుంటే లేచి కూర్చోలేదు. తాగడానికి మాత్రం చక్కగా వెళ్తాడు. మరి తాగడానికైతే చక్కగా వెళ్తాడు. వాక్యం చెప్పంటే చర్చి కంటే వస్తాడు చెప్పు. పాస్టర్లు ఫోన్లు చేసి పిలిచే టయాలు కూడా వచ్చాయి ఇప్పుడు, తెలుసు మీకు? లేరు ఇక్కడ చర్చిలో. ఎవరు లేరు. ఫోన్లు చేసి పిల్లల వాళ్ళని, అయ్యారా ప్రార్థన, అయ్యారా ప్రార్థన, అమ్మ రా ప్రార్థన, అమ్మ రా ప్రార్థన, అయ్యారా ప్రార్థన. ఫోన్లు చేసి పిలిచే టయాలు ఇప్పుడు. ఎందుకు రారు? బిజీ అయిపోయారు. తాగడంలో బీజీ, వ్యభిచారంలో బీజీ, మోసంలో బీజీ, పనులో బీజీ, ఇంకొక దాంట్లో బీజీ, అన్నిటిలో బీజీ అయిపోయారు. అందుకే పిలిస్తే రారు. చూడండి మరి వీళ్ళందరినీ ఎవరు హెచ్చరించాలి? యవనులు హెచ్చరించాలి. యవనులు హెచ్చరించమంటే యవనులు ఎలా అయిపోయారు ఇప్పుడు? యవనులు ఎలా అయిపోయారు? మీరు చెప్తే వింటారు చెప్పండి. యవనులు చెప్తే వింటారు చెప్పండి. ఇప్పుడు యవనులకి చెప్తే వింటారు, వినే పరిస్థితుల్లో ఉన్నారా చెప్పు? అందుకే అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. 4వ అధ్యాయం 11వ వచనం చెప్తున్నాడు. 4వ అధ్యాయం 11వ వచనం. మొదటి తిమోతి 4:11. నీ యవ్వనమును బట్టి. ఎవరు చెప్తున్నాడు మాట? వృద్ధులు చెప్తున్నాడా? యవనులు చెప్తున్నాడా? యవనస్తులు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ యవ్వనమును బట్టి
ఎవడును నిన్ను తృణీకరింపకూడదు అంటున్నాడు. అంటే నిన్ను జీవితాన్ని చూసి ఎవరు తృణీకరింపకూడదు. ఇప్పుడు నేనే తృణీకరించాను, అవునా కదా? చెప్పండి, మీరే చెప్పండి. ఎందుకు తృణీకరించాను? యవనుల జీవితాలు బాగలేవు కాబట్టి. యవన జీవితాలను చూసి భయపడాలి నేను. యవన జీవితాలు చూసి నేనేమవ్వాలి? ఆనందించాలి, గౌరవించాలి, సంతోషించాలి. కానీ యవనస్తులను చూసి, యవన జీవితాలను చూసి నేనేమంటున్నాను? ఇప్పుడు పాడైపోయారు అంటున్నాను. నేనేం చేసినట్టు వాళ్ళని ఇప్పుడు తృణీకరించాను, అవునా కదా? చెప్పండి. మరి దేవుడు ఏం చెప్పాడు అక్కడ? నీ యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ని తృణీకరింపనీయకుము. నీ జీవితం బాగుండాలి యవనుడా, నీ జీవితం బాగుండాలి. నీ జీవితం బాగుండాలి, నీ ప్రవర్తన, నీ క్రియ, నీ పద్ధతులన్నీ బాగుండాలి. నీవు నా తరపున పోరాటం చేస్తూ వృద్ధ స్త్రీలను, యవన స్త్రీలను అందరూ దూరమయ్యారు కాబట్టి నాకు దగ్గర చెయ్యాలి. అందుకే నీ జీవితాన్ని చూసి ఎవరు నిన్ను తృణీకరింపకూడదు అని చెబుతూ ఏమంటున్నాడు? తృణీకరింపబడుతున్నారు లేదా చెప్పండి అందరూ? యవనస్తులు తృణీకరింపబడుతున్నారు లేదా? తృణీకరింపబడుతున్నారు. ఎందుకు తృణీకరింపబడతారు? మన స్టైలే వేరు. మొత్తం చెక్కేస్తాడు, ఇట్లా ఇక్కడ మొత్తం చెక్కేస్తాడు. ABCDEFGS అని ఇట్లా వేసేస్తాడు, రాస్తాడు. ఇక్కడ స్టైలు ఇక్కడంతా చెక్కేస్తాడు. ఇక్కడ బొచ్చు పెడతాడు. ఏం పెడతాడు? గుడ్లు పెట్టడానికి. ఏంటికి? అది స్టైలు. యవనుడు ఎలా మారిపోయాడు చెప్తున్నాను మీకు. మొత్తం చెక్కేసాడు, స్టైల్ అట. ఎవడో ఎక్కడ సినిమాలోనో అక్కడ ఎక్కడో దళితులు చేస్తుంటారు, వాడిని చూసి వీడు నేర్చుకుంటాడు అన్నమాట. చెక్కేసి ఇక్కడ బొచ్చు పెడతాడు, స్టైల్ అంటాడు. ఇంకొకడు ఏం చేస్తాడు? మొత్తం ఇటు చేస్తాడు, ఇటు కొప్పు కడతాడు, ఇటు రింగులు పెడతాడు. మొత్తం ఎంట్రీలు ఇడిచేస్తాడండి. ఎంట్రీలు ఇడిసి మొత్తం ఇక్కడ ఎంట్రీలు ఇస్తాడు, ఇక్కడ రింగులు పెడతాడు, ఇటు కొప్పు కడతాడు. మరి టీషర్టు, ప్యాంటు ఏమనుకోవాలి మనం అప్పుడు? నేను అదే అనుకున్నాను. ఆదంలో శ్రీనివాస భవన్ ముందుకు వెళ్ళేటప్పుడు హైట్ ఉన్నాడు, బాగా కొప్పు కట్టాడు, రింగులు పెట్టాడు, ఫ్యాంటం వేసాడు, టీషర్ట్. ఆడవాళ్ళు కూడా వేస్తారు ఇప్పుడు. నేను చూశాను, వీంటికి ఆడా మగేడు అనుకున్నాను. సరే చూద్దాం అనుకుని వానికంటే ముందు కొంచెం స్పీడ్గా వెళ్ళి ముందు చూశాను అనమాట. ఇట్లా తిరిగి చూసే నిమిషాలు ఉన్నాయి. అవునండి, వాడొక మగాడు, మీషాలున్నా మగోడు, అదొక స్టైలు. చూడండి, కొంతమంది అలా అండి, ఇక్కడొక పీలక, ఇక్కడొక జోబి, ఇక్కడ చెంపుకొని ఎక్కడో చెంపుకుంటాడు. అదొక స్టైల్ అట. మరి అప్పుడు షాపులో పెద్దల కాలంలో వెళ్తే షాపులో ఏదైనా డ్యామేజ్ అయింది, ఒక మనం ఇచ్చాడనుకో, ఇది డ్యామేజ్ అయింది, మీ వాపస్ తీసుకొని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? షాప్ చుట్టూ తిరుగుతున్నారు శనిగిని కావాలని. చూడండి, షాపులు తిరుగుతున్నారు. ఏమని? శనిగిని ప్యాంట్ కావాలట, శనిగిన కావాలట. ఎందుకు? అదొక స్టైలు. పెద్దల కాలంలో అలా ఉన్నాయి చెప్పండి. ఏదైనా కొంచెం చినిగింది అనుకో, డ్యామేజ్ అయింది, వాపస్ తీసుకో అంటారు అనేవాళ్ళు అప్పుడు పెద్దలు. ఇప్పుడు వీళ్ళు చినిగినవి కావాలని షాపులు తిరుగుతున్నారండి. చూడండి ఎలా మారిపోయింది చూడండి. అంటే చినిగితే వాళ్ళు ఒళ్ళు బయటకు చూపించాలన్నమాట. ఒళ్ళు బయటకు చూపించాలి, అదొక స్టైలు. ఒళ్ళు బయటకు చూపించేది ఒక స్టైలు. ఇక్కడ ఒక పీలు కంటాడు, ఇక్కడ ఒక పీలికి వేస్తాడు, ఎక్కడ వేసుకుంటే ఎక్కడ ఏమేమో కుట్టించుకుంటాడు వాడు. అదొక స్టైలు. ఎలా మారిపోయారంటే యవనస్తులు ఎంత ఘోరంగా మారిపోయారంటే అంత ఘోరంగా మారిపోయారు. దేవుడిచ్చిన బాధ్యతలు ఏం చేశారు? వాళ్ళు మర్చిపోయారు కదా, దూరమైపోయారండి. యవనస్తులు మర్చిపోయారు, యవన స్త్రీలు మర్చిపోయారు, దూరమైపోయారు. యవన స్త్రీల గురించి చెప్తే ఇన్నున్నాయండి, చెప్పకూడదు. ఆ స్త్రీలు ఉన్నప్పుడే చెప్తే బాగుంటుంది. మీరున్నారు కదా, మరి మీరు సామాన్యులు కాదు. స్త్రీలు ఉన్నప్పుడు చెప్తే బాగుంటుంది. వాళ్ళ స్టైల్ అన్నప్పుడు తెలుసా, చాలా విచిత్రంగా చండలు అయిపోయింది. చాలా చండాలని దేవుడు అసహించుకున్నట్టు అయిపోయింది. మనుషులు అసహించుకుంటారు వాళ్ళ స్టైల్ చూసి. మరి స్త్రీలు ఎంత అసహ్యం అంటే అంత అసహ్యం. ఇది ఇంతకు మనిషి రాక్షస అనుకుంటారు కొంతమంది చూస్తే. మరి క్రైస్తవ స్త్రీలు, అందులో క్రీస్తుని ధరించుకున్నవారు, ఏం చెప్పుకోవాలండి? మనం క్రైస్తవులని ఎలా చెప్పుకోవాలి చెప్పండి? ఆలోచించండి. కనీసం ఉండాలి కదా, క్రీస్తుని ధరించుకున్నాం కదా, క్రైస్తవులు కదా,
కనీసం సమాజం చూసినా భయపడాలి కదా. పాస్టర్ని చూసింటే వద్దులే, ఎవరిని చూసి వద్దు, కనీసం జనాలను చూసినా మనకి భయపడాలి కదా. మరి లేదండి, జనాలు భయం లేదు, ఎవరు భయం లేదు. విచ్చలవిడిగా అయిపోయారండి, విచ్చలవిడిగా అయిపోయారు. వీళ్ళని ఎలా చంపాలి చెప్పండి ఇప్పుడు దేవుడు? వీళ్ళని ఎలా చంపాలి ఇప్పుడు దేవుడు? చంపడానికి సిద్ధమైపోయాడు, చంపడానికి దేవుడు సిద్ధమైపోయాడు. అందరూ దేవునికి దూరం అయిపోయారు, సత్యానికి దూరం అయిపోయారు. వాళ్ళ బ్రతకంతా ఘోరంగా మారిపోయింది, చాలా ఘోరంగా మారిపోయింది. విచ్చలవిడిగా అయిపోయారు. స్త్రీలంతే, పురుషులు అంతే. ఎవరి స్త్రీలంతే, ఎవరి పురుషులు అంతే. దేవుడిచ్చిన బాధ్యతను మరిచి దూరం అయిపోయి జీవితాలు పాడు చేసుకున్నారు. వీళ్ళని దేవుడు ఎలా చంపాలి? చంపుతాడో వదిలేస్తాడు చెప్పండి? ఒకసారి చూడండి మీరు. భక్తి లేకపోతే, దేవుడు అంటే భయం లేకపోతే, భయం లేని జీవితాన్ని చూసి దేవుడు ఊరుకుంటాడు చెప్పు? అస్సలు ఊరుకోడు. దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. అలాంటి వాడు దేవుడికి కావాలి. భక్తిహీనుడైతే దేవునికి ఏం అవసరం చెప్పు? భక్తిహీనుడి జీవితం దేవునికి అవసరం. సామెతల గ్రంథంలో చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 10:27 దేవుని యందు భయము భక్తి ఉండాలట, అప్పుడు క్రైస్తవులు మనం, లేకపోతే క్రైస్తవులు కాదు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట దీర్ఘాష్మాన్ భవ అన్నాడు. ఏమన్నాడు? ఎక్కువ కాలం మీకు ఇస్తానన్నాడు. దేవుని యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. దేవుడు అంటే భయము భక్తి ఉన్నవాళ్ళు దేవుడు చెప్పిన మాటలు వింటారా లేదా? వింటారు, పాటిస్తారు. వింటారు, పాటిస్తారు. విన్నంత మాత్రం కాదు, విన్ని పాటిస్తారు. దేవుని యందు భయము భక్తి కలిగిన వారు దేవుని మాటలు విని పాటించేవారు, వాళ్ళు దేవుని యందు భయం భక్తి కలిగిన వాళ్ళు. అలాంటి వారికి దేవుడు ఆయుష్ పెంచుతానంటున్నాడు. ఇంకా ఎక్కువ కాలం భూమి మీద బతకాలని దేవుడు ఆయుష్ ఇస్తానంటున్నాడు. దేవుడు అంటే భయము భక్తి కలిగిన వారు ఆయుష్, దీర్ఘాయువు వాళ్ళకి ఇస్తానని చెప్పి, దేవుడు అంటే భయము భక్తి లేని వారి జీవితం గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు వాళ్ళ గురించి చెప్తున్నాడు? భక్తిహీనుల ఆయుష్ తగ్గిస్తాను అన్నాడు. ఏమన్నాడు? భక్తిహీనులు అయిపోతే గనక, దేవుడు అంటే భయము భక్తి లేక భక్తిహీనుడు ఏమైపోతాడు? వారి ఆయుష్ని తగ్గిస్తానంటే తొందరగా చంపేస్తానని. తగ్గిస్తానంటే ఏమి అర్థం? లేపేస్తాడు అంతే. భక్తుడైతే బతికిస్తాడు, భక్తిహీనుడైతే చంపేస్తాడు, లేపేస్తాడు. ఎందుకంటే ఒక మాట అంటాడు, వాళ్ళ నుంచి నాకు సంతోషం లేదంటున్నాడు దేవుడు. ఒక మాట యెజ్కేలు గ్రంథంలో ఉంటుంది మాట. యెజ్కేలు గ్రంథంలో వాళ్ళ నుంచి నాకు సంతోషం లేదు అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి 18:20-23. పాపము చేయువాడు మరణం నొందును, పాపము చేయువాడు మరణము నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని. 24 చదవండి. 24. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టు చేయు హేయక్రియలన్నిటినీ ప్రకారము జరిగించిన వెడల అతని బ్రతుకునా అతని చేసిన నీతి కార్యములు ఏమాత్రమును రావు. ఎన్ని నీతి కార్యాలు చేసినా, పాపం చేసుకుంటూ నీతి కార్యాలు చేస్తే అవి జ్ఞాపకములకు రావు అని చెప్తున్నాడు. రావు అని చెప్తున్నాడు. తర్వాత దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగునా అన్నట్లండి. దుష్టులు మరణం చెందితే నాకేం ఏ లాభం లేదు, అందుకు లేపేస్తానని చెప్తున్నాడు దేవుడు. ఒకవేళ నీతిమంతుడు చేస్తే దేవునికి బాధ, కానీ పాపలు చేస్తే దేవునికి ఏం బాధ? దేవుడే లేపేస్తాను అంటున్నాడు, దేవుడే చంపేస్తున్నాడు, తగ్గిస్తానని చెప్పేసి వాళ్ళ ఆయుష్ని తగ్గిస్తాను, చంపేస్తానని చెప్పేస్తున్నాడు. ఒకనాడు ఏమైపోయారు? దాదాపు 1000 సంవత్సరాలు బతికాడు మనిషి భూమి మీద. పూర్వకాలంలో ఎప్పుడు నోహ కాలం వరకు దాదాపు 1000 సంవత్సరాలు బతికాడు. 969 సంవత్సరాలు, దాదాపు 1000 సంవత్సరాలు. దాదాపు 1000 సంవత్సరాలు బ్రతికిన మనిషి 6వ అధ్యాయానికి ఏమైపోయారు? 100. ఎందుకు 1000 సంవత్సరాలు బతికే మనిషి 120 సంవత్సరాలకు ఎందుకు వచ్చాడు?
చెప్పండి, ఎందుకు తగ్గించాడు దేవుడు? ఎందుకు తగ్గించాడు? వాళ్ళందరూ లేపేశాడు, ఆయుష్ని మరి తగ్గించి మరి జీవితాన్ని ఇచ్చాడు కొంతమందికి. మొదటి వాళ్ళందరూ ఏం చేశాడు? లేపేశాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఏ కుటుంబం అది? నోవాహు కుటుంబం. ఆ కుటుంబానికి ఎంతకాలం ఇచ్చాడు? 120 సంవత్సరాలు ఇచ్చాడు. 120 సంవత్సరాలు ఏం చేయమని ఇచ్చాడు? నీతిగా బ్రతకమని ఇచ్చాడా, పాపం చేయమని ఇచ్చాడా? నీతిగా బ్రతుకుతారని 120 సంవత్సరాలు ఇచ్చాడు. 1000 సంవత్సరాలు వీళ్ళు నీతిగా బ్రతకడం చేత కాలేదు, అందుకే మరి ఆయుష్ని తగ్గిస్తాను, ఆయుష్ని తగ్గించి 120 సంవత్సరాలు ఇస్తానని 105 సంవత్సరాలు ఇచ్చాడు. 120 సంవత్సరాలు ఇస్తే నీతిగా బ్రతికారా చెప్పండి? బ్రతకలేదు. మోషే కాలానికి ఏం చేశాడు? మరి నీతిగా బ్రతకలేదని చూశాడు, కొంతకాలం చూశాడు, నీతిగా బ్రతుకుతారని చూశాడు, బ్రతకలేదు. మరి మోషే కాలానికి ఏం చేశాడు? 70 లేక 80 అన్నాడు. 70 లేక 80 సంవత్సరాలు అన్నాడు. 70 లేక 80 సంవత్సరాలు ఏమో బతికారా? బ్రతకలేదు. 70 లేక 80 సంవత్సరాలు ఇచ్చాడు, చూశాడు, బ్రతుకుతారని చూశాడు, బ్రతకలేదు. ఏం చేశాడు? ఇప్పుడు చదవండి. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 23 వచ్చిన. కీర్తన గ్రంథం 55:23. దేవా నాశన కూపములో నుండి వారిని పడివెత్తువు, రక్త అపరాధులను వంచకులను సగము కాలము కూడా బ్రతకరు. సగము కాలము కూడా బ్రతుకుతారన్నాడా, బ్రతుకరన్నాడా? ఇప్పుడు 70 లేక 80 సంవత్సరాలు కదా, దాన్ని సగం చేయండి. 35 లేక 40, 35 లేక 40. ఈ 40, 35 లేక 40 సంవత్సరాలు బతుకుతాడన్నాడా, బ్రతకరన్నాడా? బ్రతకరు అన్నాడు. బ్రతకరు. ఎందుకు బ్రతకరు? ఒకనాడేమో 1000 సంవత్సరాలు, దాదాపు 1000 సంవత్సరాలు ఇచ్చాడు. పాపం చేసినందుకే 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు నీతిగా బ్రతకరు అనుకున్నాడు, కానీ వీళ్ళు బ్రతకలేదు. తర్వాత 70 లేక 80 సంవత్సరాలు మోసకాలానికి. 70 లేక 80 సంవత్సరాలు ఇస్తే ఆ 70-80 సంవత్సరాలు నీతిగా బ్రతకలేదు. ఈ మన కాలంలో 70-80 సంవత్సరాలు చాలా మంది అనుకో, మన కాలం కాదది, అది మోసకాలానికి. మోసకాలానికి 70 మోస చేసిన ప్రార్థన అది. చూడండి మీరు కావాలంటే. మోస చేసిన ప్రార్థన చేస్తున్నాడు ఏమని? 70 లేక 80 సంవత్సరాలు మాకు ఇచ్చావు ఆయుష్ని ప్రార్థన చేస్తున్నాడు. అది మోసకాలం, అది మన కాలం కాదది. మన కాలానికి ఏమంటున్నాడు ఇప్పుడు? సగము కాలము కూడా ఎందుకు బ్రతకరు చెప్తున్నాడు. పైన చెప్పాడు, వంచకులను దేవా నాశన కూపములో నీవు వారిని పడివేత్తు. అంటే నాశనములో పడివేస్తాడు, అగ్నిగుండాలకి వేస్తావు. రక్త అపరాధులు అన్నట్టునండి. రక్త అపరాధులను వంచకులను సగము కాలం కూడా బ్రతకరు. రక్త అపరాధులు అంటే రక్త అపరాధులంటే దేవుడు నీకిచ్చిన ఈ ఆహార పదార్థాలను తింటున్నావా? దేవుడిచ్చిన ఆహార పదార్థాలు ఇవి. దేవుడిచ్చిన ఆహార పదార్థాలన్నీ తింటూ జీవులు తింటున్నావు, ఆహార పదార్థాలు తింటున్నావు, ఎన్నో పండ్లు తింటున్నావు. అన్ని పండ్లు తిని, ఆహార పదార్థాలు తిని, అన్ని తిని ఏమి అభివృద్ధి అవుతుంది? అక్కడ తింటే ఏం అభివృద్ధి అవుతుంది? రక్తం. రక్తం ఎవరి కష్టం వల్ల వచ్చింది రక్తం? అది దేవుని కష్టం వల్ల వచ్చిన రక్తం. ఈ రక్తము దేవుని పనికి ఖర్చు పెట్టాలా, నీ ఇష్టం వచ్చిన పనులు ఖర్చు పెట్టాలా? ఇప్పుడు నేను మాట్లాడాను, ఏం ఖర్చు అయింది? పెట్రోల్ ఖర్చు అయింది. ఏది అది? రక్తం. నేను మాట్లాడితే ఏం ఖర్చు అయింది? రక్తం ఖర్చు అయింది. ఈ రక్తం దేనికోసం ఖర్చు పెట్టాను? అనేకుల మార్పు నిమిత్తం ఖర్చు పెట్టాను. మరి ఇప్పుడు ఈ రక్తము ఎవరి కోసం ఖర్చు పెట్టాలని దేవుడు నీకు రక్తం ఇచ్చాడు? దేవుని పనుల నిమిత్తం ఖర్చు పెట్టాలి. అపరాధమైన పనులు ఖర్చు పెట్టావనుకో నీవేమైపోతావు? రక్త అపరాధి అయిపోతావు. పాపం పనుల కోసం నీకు రక్తం ఖర్చు పెట్టావనుకో ఏమైపోతావు? అపరాధి అయిపోతావు, రక్త అపరాధి అయిపోతావు. అందుకే అందరూ రక్త అపరాధులు అయిపోయారు. దేనికోసం ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు? పాపపు పనులకు, ఇష్టమైన పనులకు, పాడు పనులకు, అన్నిటికీ ఖర్చు అయిపోతుంది. నీవు తిరిగితే రక్తం ఖర్చు, మాట్లాడితే రక్తం ఖర్చు అవుతుంది, ఏం చేసినా రక్తం ఖర్చు అవుతుంది, ప్రతి దానికి రక్తం ఖర్చు అవుతుంది. దేనికోసం ఖర్చు పెడుతున్నావు? అపరాధమైన పనులు ఖర్చు పెడుతున్నావు. అందుకే రక్త అపరాధి అయిపోయావు. రక్త అపరాధి అయిపోయావు కాబట్టి నువ్వు సగము కాలము కూడా బతకవు. సగము కాలము కూడా బ్రతకవు. నీవేమో 70-80 అంటావు. దేవుడేం చెప్పాడు ఇక్కడ? సగము కాలము కూడా బ్రతుకుతావు అనలేదు, బ్రతకవు అన్నాడు. అందుకే ఇంతలో కనబడి ఎట్లా తగ్గించాడండి ఆయుష్? ఇదేనికి తగ్గింది? ఫస్ట్ ఏమో 1000 సంవత్సరాలు, తర్వాత 120 సంవత్సరాలు, తర్వాత 70-80 సంవత్సరాలు, తర్వాత సగం కూడా లేదు, తర్వాత ఇంతలో కనబడి ఆవిరి అయిపోయావు. అంతే, ఆవిరి జీవితం అంతేనిది. దీనికి జీరో జీవితం, ఒకటి కూడా లేదు.
ఒక్కటి కూడా లేదు. జీరో జీవితం, ఆవిరి జీవితం. నీవు ఆవిరి అంతే. ఎందుకు ఇలా వచ్చావు? దేవునికి దూరమైనందుకు, దేవుని దూరం చేసుకున్నందుకు, వాక్యానికి దూరమైనందుకు, సత్యానికి దూరమైనందుకు ఘోరమైన బ్రతుకులో ఉన్నావు. ఇప్పుడు ఘోరమైన బ్రతుకులో ఉన్నావు. ఘోరమైన బ్రతుకులో ఉన్నావు కాబట్టి ఎప్పుడు ప్రమాదములో పడిపోతావు నీకు అసలే తెలియదు. అందుకే నీవు చనిపోయే లోపు ఏదైనా మార్పు చెంది దేవుని పశ్చాత్తాపముతో అడిగి, ఒకవేళ నీకు టైం ఇస్తే ఇస్తాడు, లేకపోతే దేవునికి ఇష్టం లేదనుకో లేపేస్తాడు. ఇశ్రాయేలు చూశారు కదా మీరు. అరణ్యంలో 40 సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు మోషే దైవజనుడు. దేవుని పక్షాన కష్టపడితే వాళ్ళకి ఏం కావాల్సి వచ్చింది? దేవుడిచ్చిన వెలుగు అవసరం లేదు, దేవుడిచ్చిన వేడి అవసరం లేదు, దేవుడిచ్చిన ఆహార పదార్థం ఇదేది కావాలి వాళ్ళకి? ఈరకాయలు, బీరకాయలు, కీరకాయలు, మాంసం 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 అని అడిగి ఏడ్చారండి. మాంసం కోసం ఏడ్చారట. ఎంత దళిద్రులు చెప్పండి. మాంసం కావాలని ఏడ్చారని చూడండి. దేవుని మర్చిపోయినందుకే అందరిని ఏం చేశారు? అరణ్యంలో దేవుడు ఏం చేశాడు? సంహరింపదు. రాలిపోయారండి. 1000 మంది రాలిపోయారు, చచ్చారండి. మన బ్రతుకు ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. మన బ్రతుకు కూడా అలాగే ఉంటుంది. మన జీవితం కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం ఏమి సాధించామన్నా లిస్టులు లేవు మన దగ్గర. మనం సాధించినట్లు మనం ఏమి లిస్ట్ పెట్టుకున్నాం చెప్పండి. నేను దేవుళ్ళు ఇలా సాధించాను ఏమైనా ఉన్నది చెప్పండి. మీ చరిత్ర చూసుకోండి. దేవుళ్ళు నేను ఇలా సాధించాను అని గొప్పగా చెప్పుకోలేక ఏమైనా ఉందో చెప్పండి. ఏమీ లేదు. మరి సస్తావు. ఎట్లా పరిస్థితి? ఎక్కడికి వెళ్తావు? ఒక్కసారి కన్ను మూసామనుకో చాలా ఘోరమైన స్థలం అది. ఘోరమైన ప్రమాదం, పెద్ద ప్రమాదం అది తట్టుకోలేవు. అది నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 10 సంవత్సరాలు బాధ కాదు. అది నిత్యము బాధే. నిత్యము మండాల్సిందే. ఇప్పటి వరకు ధనవంతులు మండుతున్నారా? అక్కడ పోయిన వారన్నా మండుతున్నారా? మొత్తం మండుతూ ఉన్నారు. ఇప్పటి వరకు మండుతున్నారు. శాశ్వతమైన శిక్ష అన్నాడు దాన్ని. అందుకే ఏమన్నాడు? శాశ్వతమైన శిక్షలకు వెళ్ళిపోతారండి. ఆలోచించండి. ఒక్కసారి మన జీవితాన్ని ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఇంతకు నేను చేస్తున్న పని ఏంటి? ఇంతకు లోకంలో నేను ఉన్నాను, లోకంలో నేను ఎందుకున్నాను? ఏ పనులు చేస్తున్నాను? లోకపు బ్రతుకుదామా? పాపపు బ్రతుకుదామా? కనీసం దేవుడు నా కోసం ఆలోచిస్తున్నాడు, నా కోసం ఎదురు చూస్తున్నాడు, చేతులు చాపుతున్నాడు. నా కుమారుడు నా దగ్గరికి రాని చేతులు చాపి అడుగుతున్నాడు, కన్నీటితో అడుగుతున్నాడు, చేతులు చాపి అడుగుతున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నా దగ్గరికి రా, మంచి జీవితం నీకు ఇస్తాను. నీ మనసు మార్చుకో. నేను చెప్పినట్టుగా విను, బాప్తిసం తీసుకో. నీవు వచ్చి నాకు వాక్యానికి నాకు దగ్గర నీ బ్రతికేమనుకో మంచి జీవితం ఉంటుంది. శాశ్వతమైన మహాలోకం, చచ్చిన మహాలోకం, సంతోషకరమైన లోకం ఉంటుంది. ఉన్నా ఇక్కడ శాంతి, నీకు ఉన్నా లేకపోయినా సంతోషంతో ఉంటావు. ఇక్కడ మరి చనిపోయినా మహా సంతోషకరమైన లోకంలో ఉంటావు. నీకు ఏ ప్రమాదం లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టాలు లేవు. పరలోకంలో నీ ఏ ఇబ్బంది పడాలి, నీ పనే అవసరం లేదు. అక్కడ రా, అన్నీ నీ కోసం సిద్ధం చేశాను. సాతాను మాటలు వినకు, సాతాను ప్రేరేపణలు పడకు, సాతాను కబంధాస్తాలు మునిగిపోకు, ప్రమాదంలో పడిపోకు, శాశ్వతమైన శిక్షకి వెళ్ళిపోకు అని చేతులు చాచి అడుగుతున్నాడండి దేవుడు. ఒక్కసారి ఆలోచించండి. మనసు మార్చుకొని బాప్తిసం తీసుకొని ఆనాటి నుంచి క్రొత్త జీవితాన్ని ప్రారంభించండి. క్రొత్త జీవితం ప్రారంభించి దేవుని సంతోషపరిచి ఒక్కసారి కన్ను మూసి దేవుని దగ్గరికి వెళ్ళిపోయే జీవితంగా మనం ఉండాలి. అలా ఉంటారని కోరుకుంటూ మీకు అందరికి చేతులు జోడించి అడుగుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. సమయాన్ని దైవజనానికి అర్పిస్తున్నాను.